ఎందుకు ప్రత్యక్ష గుడారం అంటే ఆయన మహిమ దింపడానికి, ఆయన పరలోకములో ఉన్న అడ్రస్ని ఇక్కడ చూపించడానికి, ఆయన పరలోకములో ఉన్న సామర్థ్యాన్ని ఇక్కడ నిలబెట్టడానికి నాకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టు. ప్రియమైన దేవుని బిడ్డ, అది పాత నిబంధన గ్రంథం ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత ఏంటనగా దేవుని నివాస స్థలము. దేవుడు ఒక ప్రత్యక్షతలో ఉండడానికి ఒక ప్రత్యేకమైన ఏం చేశాడు, ఆయన డైమెన్షన్స్, ఆయన పాత్రలు, ఆయన ఉపకరణాలన్నిటినీ దేవుడు ఏం చేశాడంటే ప్రత్యేకపరుచుకున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో, ఈ లోకములో నువ్వు బ్రతకాలంటే నిన్ను నీవు ప్రత్యేకపరచుకోకపోతే దేవుని యొక్క ప్రత్యక్షతగా నువ్వు మారలేవు. దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? ఎందుకు తన రక్తాన్ని నీకు ఇచ్చాడో తెలుసా? ఎందుకు నిన్ను రక్షించుకున్నాడో తెలుసా? ఎందుకు ఆయన కృప ద్వారా నిన్ను పట్టుకున్నాడో తెలుసా? నీవు దేవునికి ప్రత్యేకంగా జీవించడానికి. హల్లెలూయా. దేవుని ప్రత్యేకమైన జీవితం నీలో ఉండాలని దేవుడు ఏం చేశాడు? అయ్యా, నాకు ఒక ప్రత్యక్షతగా, నాకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని నువ్వు నిర్మించు, నేను నివాస స్థలముగా అక్కడ ఉండాలని నేను ఇష్టపడుతున్నాను.